హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేనైతే తోటకూర కర్రీ అయితే చేస్తున్నాను. నేను ఎలా చేస్తాను అనేది అయితే నేను మీతోని ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతారు. కొందరు పచ్చిమిర్చి వేసి వండుకుంటారు. నేనైతే పచ్చిమిర్చి ఎప్పుడు వేయను. ఇది వచ్చేసి చిన్నాకుల కూర. చిన్నాకుల కూర అయితే బాగుంటుంది. పెద్దాకుల కూర కూడా దొరుకుతుంది మనకు, అదైతే అంత బాగోదు టేస్ట్. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక్కటే కట్ చేసుకున్నాను. ఇక్కడ ఎండుమిర్చి తీసుకున్నాను. ఒక టమాటో అయితే తీసుకోండి, ఖచ్చితంగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక ఇది వచ్చేసి ఎల్లిపాయలున్న జీలకర్ర దంచి అయితే పెట్టేసుకున్నాను. ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మనకు కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఎల్లిపాయలున్న జీలకర్ర లేకపోతే అసలు కర్రీ వండడమే వేస్ట్ అనేది నా ఫీలింగ్. టేస్ట్ అంతా కూడా దీంతోనే బాగుంటుంది, దీంతోనే టేస్ట్ వస్తుంది ఎక్కువగా. నా డెలివరీ అయినప్పుడు అయితే చాలా అంటే చాలా తిన్నా నేను తోటకూర. అప్పుడు ఎక్కువ అదే తినాల్సి ఉంటుంది. కాకరకాయ, బీరకాయలు, దొండకాయ ఫ్రై, తోటకూర ఇవే తినాల్సి ఉంటుంది. పిల్లలకి కూడా ఆకుకూరలు పెట్టడం చాలా మంచిది. హెల్త్కి చాలా పోషకాలు ఉంటాయి ఆకుకూరలలో. వీక్లీ ఒక 3 times అన్న పెట్టడానికన్నా ట్రై చేయండి. ఇక ఇదైతే మా ఆయన మొన్న బాయికాడికి అయితే వెళ్ళారు. బాయికాడికి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చారు. తెలిసిన వాళ్ళ దగ్గర అయితే తీసుకొచ్చారు. అప్పుడప్పుడు అక్కడనే తీసుకొచ్చుకుంటాం మేము బాయికాడికి వెళ్తే. ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఆయిల్ అయితే వేసుకుంటున్నా తగినంత. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర అయితే వేసుకున్నాం. ఇందులో మనమైతే పసుపు అయితే యాడ్ చేయొద్దు. తోటకూరలో ఎప్పుడైనా సరే పసుపు అయితే వేసుకోవద్దు. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఉన్న ఆనియన్స్ అయితే వేసేసుకుంటా. ఎండుమిర్చి అయితే మంచిగా నూనెలో మంచిగా ఫ్రై అవ్వాలి, అంటే మంచిగా వేడవ్వాలి. ఎండుమిర్చి నూనెలో వేసిన తర్వాత స్మెల్ అయితే అసలు వేరే లెవెల్ వస్తుంది, చాలా బాగుంటుంది స్మెల్. ఆనియన్స్ ఉన్న ఎండుమిర్చి అయితే మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు అల్లం అయితే వేసేసుకుంటున్నా. అల్లం అయిపోయింది, ఇక ఇదే లాస్ట్ అనమాట. కొంచెమే ఉంది, ఇంకొంచెం అయితే అంతే. ఇది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత, అల్లం కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎల్లిపాయలను జీలకర్ర అయితే నూరైతే పెట్టేసుకున్నాను కదా. చాలా అంటే చాలా ఘాటు వస్తుంది, కళ్ళకు వాటర్ వస్తున్నాయి. సాంబార్లైనా ఇలా తోటకూరలైనా పాలకూర ఫ్రై, పాలకూర పప్పులనైనా దేనిలో అయినా కూడా ఇలా దంచేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ అయితే వేసుకుంటున్నా. ఒక్కటే టమాటా. ఇది టమాటా ఎందుకు వేసుకుంటారట అంటే నాకు కూడా తెలియదు, మా మేనత్త చెప్పేది. ఎవిటెవిటి రాకుండా ఉంటుంది కర్రీ, టమాటా ఒకటి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి చెప్పింది. ఎవిటెవిటి అంటే ఏంటో కూడా నాకు తెలియదు, కొన్ని పదాలు తెలియదు మనకు. ఇది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక తోటకూర అయితే వేసుకోవాలి. ఎండుమిర్చి అయితే వేసాను కదా, అవి మరి కారం ఉంటాయో ఉండయో. కొన్ని అయితే వేసాను తగినన్ని, మరి కారం ఎలా ఉందో తెలియదు. పాత ఎండుమిర్చి ఉండే అంతకుముందు ఇంట్లో, చాలా రోజులు అవుతుంది కొనుకొచ్చి. అవి అయిపోయినాయి రీసెంట్గా అని చెప్పేసి చెప్పాను కదా. అవి అయితే చాలా అంటే చాలా కారం ఉండే అసలు. ఇట్లా తుంచితే చాలు చేతులు మంట వస్తుండే, అంత ఘోరంగా కారం ఉండే అవి అయితే. ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇక తోటకూర అయితే వేసేసుకుంటున్నా. తోటకూర వేసిన తర్వాత కొంచెం కింది మీద కర్రీని అయితే ఇలా మంచిగా కలుపుకోవాలి, లేదంటే కింద ఉన్నవన్నీ కూడా అడుగంటేస్తాయి, మాడిపోతాయి, మసి బొగ్గైపోతాయి. ఆనియన్స్ అలాగే ఎండుమిర్చి అవన్నీ వేస్తాం కదా మనం, మాడిపోతాయి.
అందుకని చెప్పేసి వేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ క్యాప్ అయితే పెట్టేసుకోవడమే. పైన క్యాప్ అయితే పెట్టేసుకున్నాను కదా. ఇక కొంచెం సేపు మంచిగా ఆయిల్లో కొంచెం సేపు ఉడికిన తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటా. కొందరు అయితే పచ్చిమిర్చి వేసి వండుతారు. పచ్చిమిర్చితో అంత టేస్ట్ అయితే అనిపించదు. పచ్చకూర, మేమైతే తోటకూర అంటాం. ఇక కొందరు పచ్చకూర అని కూడా అంటారు. మనం తోటకూర వండుకునేటప్పుడు ఎలా ఉండాలి తోటకూర అని అంటే, ఎక్కువ కాడలు లేకుండా చూసుకోవాలి. ఎక్కువ కాడలు ఉన్నా కూడా కర్రీ అంత టేస్ట్ అయితే అనిపించదు. మంచిగా కొంచెం లేత కాడలు వేసుకుంటే ఏం కాదు, కానీ మరీ ముదిరిన కాడలు వేసుకోవడం వల్ల ఏంటంటే అది కర్రీ ఉడకదు, టేస్ట్ కూడా బాగుండదు. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. క్యాప్ అయితే పెట్టేసుకున్నాం కదా. ఇక కొంచెం సేపు ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఆవిరితోనే కుక్ అయిపోతుంది, మొత్తం ఆయిల్లోనే ఫ్రై అయిపోతుంది కర్రీ అంతా కూడా. కర్రీ మొత్తం చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను కర్రీ ఎలా ఉంది ఏంటి అనేది. అయితే ఒకవేళ ఉడకలేదు అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఎసరైతే పెట్టేసుకుంటే సరిపోతుంది. ప్లేట్లో కొన్ని వాటర్ పోసి కొంచెం సేపు ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మంచిగా ఒకసారి కలుపుకొని టేస్ట్కి తగినంత ఉప్పు అయితే వేసేసుకుంటున్నా నేను. ఉప్పు వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది కర్రీ. ఇలా కలుపుకొని ప్లేట్ అయితే పెట్టేసుకున్నా నేను. ఇక కొంచెం సేపు ఆగి ఇందులో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటా. ఆ వాటర్తోనే మంచిగా కర్రీ అంతా కూడా మంచిగా ఉడికిపోతుంది. సాల్ట్ అయితే వేసేసాను కదా. ఇక చూడండి కర్రీలో వాటర్ ఎలా ఫామ్ అయ్యాయో. ఇక ఎసరు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే కర్రీలోనే వాటర్ అంతా కూడా మంచిగా ఫామ్ అయిపోయాయి కాబట్టి దీంతోనే కర్రీ అంతా కూడా మంచిగా ఉడికిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఉడకలేదు అంటే మాత్రం కొంచెం ఎసరు అయితే పెట్టేసుకోండి ప్లేట్ పైన వాటర్ పోసి. ఇక నేనైతే ఇలానే పెట్టేస్తున్నాను, దీంతోనే మంచిగా ఫ్రై అయిపోతుంది నాకు కర్రీ. ఇక చిన్నుకి వాటర్ అయితే పెట్టేశాను, స్నానం అయితే చేయించాలి. చిన్ను పుట్టినప్పటి నుంచి వాడి బర్త్డే అయిపోయేంత వరకు వాటర్ అయితే గ్యాస్ మీద పెట్టి వేడి చేసి స్నానం అయితే చేయించేదాన్ని. ఇక 1 ఇయర్ బర్త్డే కంప్లీట్ అయిన తర్వాత హీటర్ మీదనే వాటర్ పెట్టి హీటర్ వాటరే పోస్తున్నా. చిన్నపిల్లలకి హీటర్ వాటర్ పోయొద్దు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. ఇక ఇక్కడైతే అస్సలు తప్పదు. కర్రీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. కర్రీ అంతా కూడా ఇలా మంచిగా దగ్గర పడేదాకా ఉంచుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇందులో చూడండి కొంచెం కూడా వాటర్ లేదు, మొత్తం కొంచెం మనకు ఆయిలీగా అనిపించాలి కర్రీ. అలా అయ్యేంత వరకు ఉంచుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయాలి. వాటర్ ఏం లేకుండా, కర్రీలో వాటర్ ఏం లేకుండా ఉంటేనే కర్రీ టేస్టీగా ఉంటుంది. వాటర్ అంతా కూడా మంచిగా ఇనికి ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలేలాగా వచ్చే వరకు కర్రీ అయితే ఫ్రై చేసుకోవాలి. చిన్నుకి ఇవాళ స్నాక్స్ వచ్చేసి వడియాలు అయితే పెడుతున్నాను. ఎందుకురా? ఎందుకు ఇవి వేయించుతున్నానా? ఇవి కావాలా? అన్నం తిన్నావు ఫస్ట్. ఇవి అన్నయ్యకి స్కూల్కి, నీకు తర్వాత వేయించుతా. మళ్ళీ ఏంటిది ప్లేటా? చూసిరా మామూలు ఎంత క్యూట్గా అంటుందో. ప్లేట్ ఏ అట. ఒకసారి మళ్ళాను తల్లి అను. మళ్ళాను ఏమి ఇవ్వాలి? మళ్ళాను ఏంటిది ఇవ్వాలి చెప్పు. బౌలా? ప్లేటా? ఏంటిది ప్లేట్ అను. స్నానం అయితే చేపించేశాను, ఇక అన్నం అయితే తినిపించేశాను. చిన్ను హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్, బాయ్.
పద. సరే చెప్పప్పా. చెప్ప హాయ్ చెప్పమ్లు. చెప్పప్పా చెప్పగనపా.